హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ మీద మనల్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి పక్కాగా ఇంజనీర్ ఉద్యోగాలు. సో ఇంజనీర్ ఉద్యోగాలకి లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయినా సరే, లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు 18 to 30 years బిలో ఎవరైతే ఉంటారో, ఓకేనా, వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 27 years బిలో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అనేది ఈ 2018-12 అదే ఏజ్ అనేది ఆన్లో ఉండాలి. ఇప్పటికి 12వ నెల 31 2018కి, ఓకేనా. అయితే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంటే 1 year మాత్రమే వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. సో మంత్లీ 28,000 ఇస్తారు శాలరీ. ఒకవేళ ప్రాజెక్టు ఎక్స్టెండ్ అయ్యిందనుకోండి 30,000 పెంచడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 1 year కాబట్టి కాంట్రాక్ట్ బేస్, దీనికి గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు గేట్ స్కోర్ ఏ విధంగా వచ్చిందో ఆ స్కోర్పై ఆధారపడి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఎగ్జామ్ ఏమి ఉండదు, ఓకేనా. దాంతోపాటు ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది ఒకటి ఉంటుంది, కండక్ట్ చేస్తారు, దాన్ని బట్టి భర్తీ చేస్తారనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏంటంటే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి, అంటే ఈసీ, ఎంఈ, ట్రిపుల్ వాళ్ళకి ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే క్వాలిఫై ఏంటంటే 65% అనేది ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఉండాలి. ఎందులో బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఈ లేదా బీటెక్లో 65%తో మీరు పాస్ అయి ఉండాలి. అది ఏ కేటగిరీ వల్ల అయినా సరే. ఇక్కడ కేటగిరీ ఏం కూడా మెన్షన్ చేయలేదు. కానీ మీరు అప్లై చేయడానికి ఖచ్చితంగా మీ గేట్ స్కోర్ ఆధారంగానే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ గేట్ రాసి ఉండాలన్నమాట, ఓకేనా. సో అది అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం ఇది. సో ఎవరైతే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 1 year 28,000 శాలరీ కింద ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత పర్మనెంట్ చేస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇది ప్రాజెక్ట్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న సంస్థ. దానికి పాటు ఇది ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అప్లై చేయండి. సో దీనికి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 4th అంటే మనకి మార్చి తర్వాత ఏప్రిల్ తర్వాత 16వ తారీఖు లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా మోర్ అప్డేట్స్ కావాలంటే sellindia.cov.in వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మన వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.